ఆయన కొన్ని నిజాలు చెప్తా ఉంటే మాకే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇన్ని అవకతవకలు జరిగాయా అని. వాళ్ళు గోవులకి గడ్డి పెట్టలేదు కదా 5 ఏళ్లలో, వీళ్ళు తినేసారు ఆ గడ్డిని. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే డొనేషన్ ఇస్తారో ఆ ఆవులను అందరినీ పోయి ఒంగోలు అమ్ముకున్నారు. ఇదేమని అడిగితే వీళ్ళని కూడా లోపల రానియట్లేదు. ఈ ఎంత విడ్డూరంగా ఉందంటే ఇప్పుడు ఈరోజు వచ్చేసి ఏదో దెయ్యాలు వేదాలు వల్లేసి వీళ్ళు ఇట్ట చేస్తున్నారు అట్ట చేస్తున్నారు అనేది ఈ గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. ఓకే, చేసుకొని భగవంతుడు ఉన్నాడు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష డెఫినెట్గా అనుభవించాలి, అందులో ఏమాత్రం డౌట్ లేదు. కాకపోతే మేము కూడా మాకు కూడా బెదిరింపులు వస్తున్నాయి. మేము ఆ పిల్లు వేస్తాం, ఈ పిల్లు వేస్తాం, అది వేస్తాం, ఇదే. ఎవరికైనా రైట్ ఉంది, ఎక్కడికైనా ఏ కోర్టుకైనా పోవచ్చు. మేమేం కాదనలేం, మేమేం ఆపలేము, మేము వద్దని కూడా చెప్పలేము. గతంలో కొంతమంది పెద్ద మనుషులు పింక్ డైమండ్ మీద వేశారు సుప్రీంకోర్టులో, మరి అదేమైందో తెలియదు. మళ్ళీ ఇప్పుడు గోవుల మీద వేస్తారండి. నేను రిక్వెస్ట్ చేసేది ఆ పెద్ద మనిషిని ఒకటే, ఓకే మీరు వేయండి, గత 5 ఏళ్లలో టీటీడీ నిధులు ఎట్లా స్వాహా చేశారో ఆ పాయింట్ కూడా ఇంక్లూడ్ చేసి బిల్లు వేయండి, మేము సహకరిస్తాం. ఆ దమ్ముంటే మీరు రండి, ఫైట్ చేద్దాం, ఏం ఇబ్బంది లేదు. గత 10 నెలల నుంచి ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎలాంటి అవకతవకలు టీటీడీలో జరగలేదని నేను హామీ ఇస్తున్నాను నాకు తెలిసినంత వరకు. కాబట్టి ఉడత బెదిరింపులకు దానికి దీనికి చీప్ పాలిటిక్స్, డైవర్స్ పొలిటికల్ దీని గురించి మా టీటీడీ మీద రుద్దడం సబబు కాదని చెప్పి నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. కొన్ని ముఖ్యమైన పాయింట్లు ఈ కోటి శ్రీధర్ గారు చెప్తారు, ఆయన నోటితోనే మీరు వినండి. ఏమేం జరిగింది, ఎలా ఫ్రాడ్ చేశారు ఇక్కడ. ఆ హరినాథ్ రెడ్డి అనేటువంటి పరమ రాక్షసుడు వాడు. ఎంత దుర్మార్గాలు చేశాడంటే వాడు చేయని దుర్మార్గం లేదు. గత 20 ఏళ్ళ నుంచి ఇక్కడ బాతుకొని పోయి ఎవరిని కూడా ఎంప్లాయీస్ని పనిచేయనిచ్చేవాడు కాదు. డాక్టర్లు వస్తే పొగబెట్టి పంపించేసేవాడు. ఒక అరెస్ట్మెంట్ కాదు, వాడు సొంత ఎస్టేట్ లాగా పనిచేశాడు దీంట్లో. కాబట్టి వాడు పాపం పండింది, సస్పెండ్ అయ్యాడు. ఇప్పుడు ఇది ఏసీబీ కింద వస్తుందో లేదో నాకు తెలియదు, నేను ఎంక్వైరీ చేస్తున్నాను. మేము ఏసీబీకి కంప్లైంట్ చేస్తాం. ఇదే కాదు, తిరుమలలో జరిగినటువంటి ఏమేమైతే అవకతవకలు ఉన్నాయో దాని అన్ని మీద కూడా మనం ఎంక్వైరీ చేద్దాం. నేను డిమాండ్ చేస్తున్నా, ముఖ్యమంత్రి రాగానే వారికి వినతిపత్రం ఇస్తాం, ఏసీబీ ఎంక్వైరీ చేయమని చెప్దాం. గత 5 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు ఏమేమి అవకతవకలు జరిగినాయని దాని అన్నిటి మీద ఎంక్వైరీ చేద్దాం. అప్పుడు మనం ప్రజలకు చెప్దాం ఏం జరిగింది ఏంటి అనేది. దానికి దమ్ముంటే వాళ్ళు కమ్ ఫార్వర్డ్.